నా పేరు జితేందర్ రెడ్డి. సూరంపేట, షాంపేట్ మండల్, హన్మకొండ జిల్లా. ఈ ఇతరం వచ్చేసి లీడ్ బీడర్ కంపెనీ LCH 99. ఈ వరంగల్లో తీసుకున్న నాగేంద్ర సీడ్స్లో ఈ ఇతరం చాలా మంచిగా ఉంది. ఏ రైతైనా పెట్టుకోవచ్చు. నల్లి తట్టుకుంది, కాపు దగ్గరగా ఉంది. సూపర్ ఇతరం, ఎవరైనా పెట్టుకోవచ్చు. జితేందర్ రెడ్డి గారు, ఈ మొక్క ఎదుగుదల ఎలా ఉంది? మొక్క ఎదుగుదల బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని రకాల విత్తనాలు ఎట్లుంటాయంటే కొన్ని కాయలు పడినాక ఖరాబ్ ఆగిపోతుంది. ఇది చెట్టు ఆగిపోయిందా? లేదు, గ్రోతింగ్ పెరుక్కుంటూ వస్తుంది. కాయలు పడ్డ కూడా పెరుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు కొంచెం కింద ఉంచండి. ఫస్ట్ స్టెప్ చూపించండి కింద నాకు. రైతు సోదరులారా మీరు గమనించండి. ఫస్ట్ స్టెప్ మొత్తం కాయ పండింది. రెండో స్టెప్ కాయ మొత్తం చూడండి, పచ్చికాయ అంతా రెండో స్టెప్ ఇది. మీరు ఫ్లవరింగ్ చూడండి. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ విత్తనంలో ఉన్న మంచి గుణం ఏంటంటే మొక్క ఎదుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి క్రాప్ పడ్డానికి కొన్ని విత్తనాలు క్రాప్ ఆగిపోతుంది, మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ విత్తనం అలా కాదు, స్టెప్ బై స్టెప్. కింది కాయ పండిపోయింది, సెకండ్ క్రాప్ పడింది, కాయ పచ్చిగా ఉంది. మూడో క్రాప్ కోసం ఫ్లవరింగ్ చూడండి, ఎంత మంచి ఫ్లవరింగ్ ఉందో. ఇంత మంచి ఫ్లవరింగ్ ఉన్న విత్తనం, బాగుంది విత్తనం. రైతు వారిగా మీరు మిగతా విత్తనాలతో పోల్చుకుంటే విత్తనంలో నల్లి ఎలా ఉంది? నల్లి చాలా తక్కువ ఉంది, కంట్రోల్ గా ఉంది. కంట్రోల్ చేసుకోగలుగుతాను, వచ్చిన కంట్రోల్ చేసుకోగలుగుతాను. మిగతా విత్తనాలతో పోల్చుకుంటే కంట్రోల్ చేసుకోగలుగుతాను. క్రాప్ దగ్గర ఉంటే దూరం ఉంది. కాపు దగ్గర వచ్చేదండి. రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఈ విత్తనంలో LCH 99లో మీ గనుపుకు మధ్య దూరం చాలా తక్కువ. చిక్కటి గనుపు, చిక్కటి కాపు, కాయ పొడుగు మధ్యస్థం ఉండి మంచి ఆకర్షణమైన కాయలు ఉంటాయి. ఇంకా జితేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ విత్తనంలో ముడత ఎలా ఉండే? స్టార్టింగ్ నుంచి ముడత తక్కువనే ఉన్నది. స్టార్టింగ్ నుంచి చాలా తక్కువ ముడత. పక్క విత్తనానికి దీన్ని పోసుకుంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు రైతు వారిగా మీ ఒపీనియన్, మీరు మీ తోట రైతులకు ఏం చెప్తారు ఈ విత్తనం గురించి? తోట రైతులకు ఇది పెట్టుకోవాల్సని చెప్తా. బాగుంది, ప్రతి దాన్ని తట్టుకోగలుగుతుంది, పెట్టుకోవచ్చు అని చెప్తాం. మరి సుమారు ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పటిదాకా కాసిన క్రాపు ఒక ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు అనుకుంటారు మీరు? అంటే ఎకరం అంటే మనం కొద్దిగానే పెట్టాం కదా, 4 ప్యాకెట్లు. 4 ప్యాకెట్లు పెట్టినారు కదా, ఇదే ఎకరం పెడితే ఇప్పుడు మీరున్న క్రాప్ వరకు ఎంత దిగుబడి రావచ్చు? ఎకరం పెడితే ఈజీగా 30-35 క్వింటాలు రావాలి. ఇట్లా వస్తాయి. ఇప్పుడు మిగతా రకాల్లో కొన్నిట్లు కొంచెం తెగుళ్ళు ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం. మందల్లో తెగులు ఎట్లా ఉంది? మన దానికి తెగులు లేదు. ఇది ఏదో కూడా కాయ కూడా ఎక్కడ మచ్చలేదు కదా? లేదు, మచ్చలేదు. కిందకాయ చూడండి ఒకసారి. చూడండి రైతు సోదరులారా, మీరు గమనించండి. ఈ సంవత్సరం చాలా వెరైటీల్లో కిందకాయలు అన్ని మచ్చకాయలు ఉన్నాయి. చూడండి, మీరు నేను క్లోజ్ గా చూపిస్తున్నా. కిందకాయలో ఒక్క కాయ కూడా మీకు మచ్చ ఎక్కడ కనబడదు. ఇది LCH 99 రకం ముఖ్య గుణం ఏంటంటే కొంచెం హైట్ పెరిగి కాస్తుంది, కాయలు కింద అనవు, మీకు తెగులు శాతం తక్కువ, ముడత చాలా తక్కువ. మీరు గమనించండి, ఇంత కాబడ్డా కూడా ఫ్లవరింగ్ ఎక్కడ ఆగిపోలేదు. ఫ్లవరింగ్ ఎక్కడ ఆగిందా? కాబడ్డా ఎక్కడ ఆగలేదు. ఓకే, ఎప్పుడైనా ఎదుగుదల ఆగిందా? ఆగలే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. మాది పులుకుర్తి విలేజ్, దామెర మండలం. నా పేరు పేరుక రాజు. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. కాకపోతే కొన్ని కంపెనీల వెరైటీ కన్నా ఈ LCH 99 అనే రకం ఇక్కడ చూశాను, బాగా ఉంది. రైతు మా పక్కపొంటి విలేజ్ అయితే సూరంపేట అని అన్న ఫ్రెండ్ అవుతాడు, కానీ ఇలాంటి విత్తనం ఎక్కడ చూడలేదు. బాగుంది ఈ వెరైటీ. కాకపోతే కాయ సైజ్ వచ్చేసి 3 ఇంచుల పైన ఉంది. మామూలుగా తేజాలు ఏదున్నా 2-2.5 ఇంచులే ఉంటాయి. మార్కెట్ పోతే సైజ్ చిన్న అని చెప్పి రైతులను బ్రోకరేజ్ చేసుకుంటూ రేట్లు తక్కువ అవుతారు. ఈ కాయను చూసిందంటే రేట్కి వచ్చేసి డైరెక్ట్ ఖరీదారు వచ్చి హై రేట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి దీనికి. ఈ విత్తనం బాగుంది. కాకపోతే ఇంకా కంపెనీ ఇట్లాంటి మంచి విత్తనాలు తయారు చేసుకుంటూ రైతులకు అందియాలని నా యొక్క కోరిక. ఈ విత్తనం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు చూసిన రేట్లలో నేను దాదాపు ఒక 10 దిక్కులు పెట్టినా కూడా దానికన్నా మించి ఉన్నది. ఈ వెరైటీ చూస్తే క్రాప్ ఎలా ఉందండి? క్రాప్ చాలా చిక్కగా దగ్గర ఉంది.
నాకు అంటే నాకున్న అనుభవం ప్రకారం చూస్తే ఇది ఒక 40 నుంచి 42 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాను ఎకరాన. మిగతా కంపెనీలో ఏదైనా 25 నుంచి 30 దాటే అవకాశాలు లేవు. ఇది 30 నుంచి 40 దాకా వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా కాస్తుంది. ఇది ఈ టైంలో ఈ చేను ఇట్లా ఉన్నదంటే ఇంకొక 5-6 క్వింటాలు కాస్తుంది. ఇంకా ఈ క్రాప్ బాగా ఫ్లవరింగ్ ఎట్లుంది ఇప్పుడు? ఫ్లవరింగ్ ఉంది, చెట్టు కాత పూత బాగుంది. ఈ సైజు మాత్రం ఇంతకన్నా సైజు ఏ ఇత్తనాలలో లేదు. ఈ సైజు పొడుగు బాగుంది. తేజ వెరైటీ అంటేనే చిన్న రకం, అందులో ఇది ఇంకా బాగా పొడుగు వచ్చింది రకం, బాగుంది ఈ వెరైటీ. ఓకే.